హాయ్ గైస్ హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి తమిళ అయితే ఆల్రెడీ చూసే ఉంటారు. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మటుకి ముఖ్యం మిగిలే. అసలు ఏంటి హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటి, హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటి, దీని సింటమ్స్ ఏంటి అనేది ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ఈ వైరస్ అనేది ఎలా వస్తుంది, దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. హెచ్ఎంపివి అంటే హ్యూమన్ మెటాపినో వైరస్. ఇది ఆల్రెడీ 2001లో కూడా వచ్చింది. దీనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శానిటైజర్ బాగా చూసుకోవాలి, రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. దీనికి భయపడాలంటే ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళు, అంటే లైక్ 1 to 13 years చిల్డ్రన్స్ అండ్ వయసు పైబడే వాళ్ళు. ఈ హెచ్ఎంపివి అనేది ఈఎంపివి అంటే ముందు బర్డ్స్కి అయితే వచ్చింది ఈ వైరస్. చైనా ఏం చెప్తుందంటే కంగారు పడవసరం లేదని చెప్తుంది. మనం చైనా నమ్మకూడదు ఎప్పుడు కూడా, తెలిసిందే కదా చైనా మనం నమ్మిస్తానికి అలా చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఈ వైరస్ అయితే ఏదైతే ఉందో దీన్ని ఎదుర్కోవడానికి హెల్త్ మినిస్ట్రీ కూడా రెడీగా ఉంది. ఇటు వరకు వచ్చిన COVID-19 ఇలాంటివి వచ్చినా కూడా ఈసారి దీన్ని డేర్ చేయడానికి రెడీగా ఉంది. హెచ్ఎంపివి వైరస్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ 2001లో కూడా ఒకసారి వ్యాపించింది. దీనికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటూ, అలాగే దీన్ని లైక్ ఏదైనా షేక్ హ్యాండ్స్ అవడం కానీ, పెంచి మీద చేయబెట్టడం కానీ ఇలా అంటుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ వైరస్కి. దీనికైతే అంత భయపడే అవసరం అనుకోకూడదు ఎప్పుడు కూడా. చైనా మనకి భయపడకూడదని చెప్తుంది. చైనాలో చాలా చోట్ల రీసెంట్ గా వీడియోస్ చూసే ఉంటారు మీరు కూడా. ఆల్రెడీ ఒకసారి డిస్ప్లే చేస్తాం, ఒకసారి చూడండి వీడియోస్ కూడా. చాలా మంది ఎలా చనిపోతున్నారు, పెట్టలు పడిపోయినట్టు చనిపోతున్నారు. ఈ హెచ్ఎంపివి వైరస్ సింటమ్స్ ఏంటంటే దగ్గు, జ్వరం, జలుబు, కోల్డ్ కాఫ్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ మనం జాగ్రత్త చూసుకోవాలి. ఈ హెచ్ఎంపివి వైరస్ ఏదో ఉందో మనం దాన్ని జాగ్రత్తగా రాకుండా కాపాడుకోవాలి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.